100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సూపర్. ఈ సినిమాకి అసలు నాగ చైతన్య గారిని హీరోగా అనుకోలేదట కదా ఫస్ట్? అసలు నన్నే డైరెక్టర్గా అనుకోలేదు వీళ్ళు. కార్తిక్ గారి స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఇట్ వాజ్ ఓన్లీ చందు గారు హూ హ్యాడ్ డెవలప్డ్ దిస్ కంప్లీట్లీ. ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేసింది చందు గారే అని. అవునండి. అంటే అదేనండి, అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇనిషియల్గా ఏంటంటే మనం ఒక సినిమా చేద్దామని వాసు గారు ఆఫ్టర్ సర్వీస్ వచ్చి అప్రోచ్ అయ్యారు. అది చూడండి, మనం సినిమా చేద్దాం అనుకున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. అబ్బా, అంటే స్టిల్ అంటే నా క్రాఫ్ట్ని చూసి, సక్సెస్ని చూసి కాకుండా క్రాఫ్ట్ని చూసి అంటున్నారని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. ఆ స్పేస్లో బిఫోర్ కార్తికేయ 6 months ముందు వీళ్ళు ఈ కథతో వచ్చారండి. వీళ్ళు ఈ కథతో వచ్చారన్నమాట. ఈ కథతో వచ్చినప్పుడు నేను చెప్పాను చూడండి, ఇనీషియల్లీ నన్ను ఎగ్జైట్ చేసింది ఇండియా పాకిస్తాన్ నథింగ్. బట్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు మేము రియల్ టైం వాళ్ళ ఎవరికైతే కథ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నోట్ చేసుకోవడానికి రీసెర్చ్ కోసం వెళ్తున్నప్పుడు అసలు మనం ఎక్కడున్నాము సరిపోమండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మనం తిరుగుతున్న ఈ భూమి మీద ఇలాగే ఇంకొకళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంత హ్యాపీగా నెలలో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆ ఒక్క రోజు కోసమే ఆ నెలలో ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటారు వాళ్ళు. సంవత్సరంలో 3 నెలలే ఉంటారు, 9 నెలలు ఉండరు. మై గుడ్నెస్, అంటే అది నిజమైన ప్రేమ. అప్పుడు ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అ స్టోరీ. ఇది ఈ కథ చెప్పాలి అనుకున్నప్పుడు నాకు పరిచయం లేని పరిస్థితులు కదా. సో నేను చాలా ఎగ్జైట్ అయ్యి రాసుకున్నాను అనమాట. సో అసలు ఇఫ్ నాట్ నాగ చైతన్య గారు, వాట్ వేర్ ది అదర్ ఆప్షన్స్ యూ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్? నాకు అదే చెప్తానండి, చెప్తే సూపర్లేటివ్ స్టేట్మెంట్లో ఉంటుంది కానీ అతిశయోక్తి కాదు. ఏంటంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళే అనేది ఎలా అనిపిస్తుందో, ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఇఫ్ నాట్ నాగ చైతన్య, ఇఫ్ నాట్ సాయి పల్లవి ఏంటని మీకు ఆప్షన్ ఇస్తే మీరు చెప్పారు. అంత బాగా ఇమిడిపోయారు క్యారెక్టర్స్లో. అండ్ దట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నైస్, సూపర్. అరవింద్ గారు ఎప్పుడు మీ ప్రస్తావన తీసుకొచ్చినా హిస్ సచ్ అ స్వీట్ గా, హిస్ సచ్ మీరు అన్నట్టు ఆ సూపర్లేటివ్స్ అన్ని వాడి మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం మాయ చేశారు అరవింద్ గారిని అంటే వాట్ వుడ్ చందు గారు? అరవింద్ గారు లాంటి పర్సన్తో మనం ఒకవేళ నిజంగా నేను పొరపాటు చేసినా తప్పు చేసినా కూడా చక్కగా చెప్పేసాము అనుకోండి, అంటే ఆయన రిసీవింగ్ ఎండ్లో ఆయన అలా ఉంటారు. ఓహో అవునమ్మా, తప్పు చేసావా, పొరపాటు చేసావా అనేది ఆయన. సో ఆయన దగ్గర అబద్ధాలు ఆడాల్సిన పని లేదండి. సీరియస్. అలా ఏం చేశారు అంటే నిజంగా తప్పు చేసి మీరు అంటే ఆయన ఎంత స్వీట్గా ఉంటారంటే అసలు తప్పు చేయబుద్ది కాదండి. ఒకవేళ నిజంగా తప్పు చేసిన ఎంత స్వీట్ గా చెప్తున్నారు తెలుసా చందు గారు, ఎంత క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. నిజం అంటే అంటే ఇందులో అంటే ఎందుకంటే అంటే చెప్పి వెళ్ళచ్చు, కానీ ఇంకా నాకు చాలా సార్ ఐ నీడ్ బ్రేక్, నేను బయటకు వెళ్ళా అని చెప్పి వెళ్ళచ్చు. నేను మిస్ అలా చెప్పండి. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అరవింద్ గారు కాంప్లిమెంట్ ఏంటండి? ఫస్ట్ కాపీ కదండి, ఇనీషియల్గా రషెస్ అంతా వచ్చిన తర్వాత చూసినప్పుడు ఆయన పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిట్ కొడుతున్నాం, ఈజ్ మై ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సినిమాలో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు నా డౌట్స్ ఉంది. బట్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కాంప్లిమెంట్ కాదండి, ఆయన ముందు రోజు నైట్ చూశారు, కింద మీద దొల్లేసాను. అంటే బాబు ఎలా చెప్తారు ఎందుకంటే ఆయన ఫ్యాంటాస్టిక్ జడ్జ్. నేను ఈ సినిమా జేవోలో వచ్చేటప్పుడు అంతకుముందు గీతా ఆర్ట్స్లో ఎవరైతే ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్ ఉన్నారో, డెబ్యూ డైరెక్టర్స్ కానీ ఇంకొకరు 2-3 కానీ, అరవింద్ గారు ఈ ప్లేస్లో ప్రాబ్లం ఉందంటే ఆ ప్లేస్లో ప్రాబ్లమే, నీకు అంత బీభత్సమైన కన్విక్షన్ ఉన్నా థింక్ ట్వైస్ థ్రైస్ అని అడ్వైస్ ఇచ్చారు. అరవింద్ గారు పర్టికులర్గా చెప్పారంటే. సో ఆయన సినిమాయే ప్రాబ్లం అన్నారు అనుకోండి, డఫ్టే లేదు, నేను చేసేదేం లేదు. సో ఏం చెప్తారు, ఎందుకంటే ఆయన చెప్పిందే ఫైనల్ వర్డిక్ట్. సో ఆయన చూశారు, 11:30 అయిపోయింది. అప్పటికి ఆయనకి చెయ్యొచ్చా, పడుకున్నారా లేదా చూసి ఆయన ఏం చెప్పలేదండి. చేద్దాం వద్దా అని ఆగాను. నా టెన్షన్ ఏంటంటే బాగుంటే ఆయనే చేస్తారు, ఆయన చేయలేదు అనేది నేను చాలా భయపడ్డానండి. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టారు, చందు రేపొద్దున 11 o'clock రమ్మని, 5 o'clock 4 o'clock రమ్మని వచ్చేసే ఉండండి బాబు అని చెప్పి నిజంగా 10th class పిల్లల టెన్షన్ పడ్డా. వెళ్ళి కూర్చున్నాను, బట్ ఐ డెంట్ షో, అంటే లోపల పడాను. ఆయనేమో నేను ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ అనుకుంటాడు ఆయన, బట్ లోపల టెన్షన్ పడ్డా. బట్ ఇలా వెళ్ళి కూర్చున్నమాట. ఆయన ఒక ప్యాడ్ వేసుకుని
4-5 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 పేపర్లు రాసేసారా, ఎంత రాసేసారు పెన్సిల్తో. ఇలా ఆయన కాన్వర్జేషన్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకుని ఫోన్లు పక్కన పెట్టుకుని చూసుకుంటే నేనేమో ఏం రాశారు, ఇంత ఉన్నాయి అక్షరాలు కూడా, ఏమున్నాయి ఏం రాశారు, ఎస్ఏల మీద ఎస్ఏలు రాశారని అంటే సో ఓకే ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే అని చెప్పి ప్యాడ్ ఇలా చెప్పి హిట్ కొడుతున్నాం అని ఫస్ట్ పాయింట్ రాశారనమాట. మీ ఇష్టం ఇంక ఎంత మీకు నచ్చలేదు దొబ్బేరు ఏం తీసేవరా అని మీరేమన్నా తింటే నాకు అనవసరం ఇంకా అనుకున్నా. ఆ తర్వాత మెల్లగా ఇదమ్మా దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామని చెప్పి ఆయన కూడా డౌట్స్ చెప్పారు. సో ఆ ప్రేమంలో ఉన్న సాయి పల్లవికి ద మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిలిం ఎలా చూస్తారండి మీరు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు మెచ్యూరిటీ, ఈ అమ్మాయికి ఏంటంటే పుట్టినప్పుడే మెచ్యూరిటీ వచ్చినట్టుంది ఆమెకి. అంటే మీరు ఆమె వయసుకి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటుంది ఆవిడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏకసంతాగ్రహి అంటారు కదా, అలా ఆమె. సో నాకు అప్పటి వరకు తెర మీదే పరిచయం. సో ఈజీగా ఆమెకి తెర మీద పరిచయం ఉన్న వాళ్ళే కనిపెట్టేస్తారు. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, అలా షీఈ్ అ పుల్లర్. ఏ క్యారెక్టర్ అన్నా అలా చేస్తుంది అనేది మనకి స్క్రీన్ మీద పరిచయంతోనే చెప్పేయగలం. సో ఆమె బేసిక్గా ఏంటంటే ఆమె స్క్రిప్ట్స్ వినదండి, చదువుతుందన్నమాట. నాకు అంటే ఎనీ ఫిల్మ్ మేకర్ పర్టికులర్గా మనకి చదివేటప్పటికన్నా నెరేట్ చేసేటప్పుడే ఇంకా చాలా క్లియర్గా చెప్పచ్చు అనేది ఏ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది. నువ్వు చదివితే నాకున్న ఫీలింగ్స్ మొత్తం పూర్తిగా పేపర్ మీద ఉండవు, నువ్వు నన్ను చూస్తే కదా అనేది నా ఫీలింగ్. నేను అరవింద్ గారు అడిగాను, అంటే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. ఓకే ఏ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయినా ప్లీజ్ సెండ్ స్క్రిప్ట్ అని స్వీట్గా అడుగుతుంది. నువ్వు ఎంత స్వీట్గా అడిగినా 50% అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్స్తో వెళ్ళిపోతుంది. ఎక్కడ రాస్తామండి, రేడియో విన్నట్టు మొత్తం డీటెయిల్గా రాయలేము కదండి అనేది పాయింట్ అన్నమాట. నేను అరవింద్ గారిని ఏమన్నానంటే, అంటే నన్ను అప్రోచ్ అవ్వకుంది ఏం కథ తెలుసు అంట. సో నేనేమన్నానంటే, సార్ నేను కన్విన్స్ చేయడానికి నేను ట్రై చేయను, బట్ ఆన్ పేపర్ కన్నా స్ట్రైట్ అవే నేను నెరేట్ చేస్తే ఆమెకి నేనేమనుకుంటున్నానో అర్థమవుద్ది. దెన్ ఇట్స్ హర్ థింగ్, రిజెక్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో ఆమె ఇష్టం అన్నప్పుడు అరవింద్ గారి మీద గౌరవంతో విన్నాను. ఫస్ట్ అది జాలండి. అంటే నాకేంటంటే విన్న తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, ఓకే దట్స్ హర్ చాయిస్. వినకుండా చదివి వద్దనుకుంది అనుకుంటే ఇంకా లేదో నేను చెప్పాల్సింది ఉంది ఇందులో, అది పూర్తిగా పేపర్ మీద లేదు, నా ఎమోషన్స్ వేరు, నా ఇవి వేరు అనేది నాకు ఒక వెలితిగా మిగిలిపోయేది. బట్ థ్యాంక్ గాడ్ ఆమె వింటానంది. చెన్నైలో వెళ్ళి మీరు అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ నరేటర్, ఎక్స్ట్రాడినరీ నరేటర్, డెఫినెట్లీ కన్వర్స్ చేసేస్తారు. ఈ చిన్నపాటి పరిచయం మీరు డెఫినెట్లీ కన్వర్స్ చేస్తానని ఈమెను పెట్టుకోండి. ఈమె వేరే చాలా కష్టపడ్డారా? ఎన్నోసార్లు ఆన్ సెట్స్ కానీ మామూలుగా కానీ ఎన్నోసార్లు అరే నెక్స్ట్ ఎవరు వస్తారో కానీ ఈమెతో సినిమా తీసేవాళ్ళు అని చెప్పి నవ్వుకునేవాడిని. చచ్చిపోతాం ఈమెతో చేయాలంటే. ఎందుకు అంత కష్టం? ఎందుకు కష్టం అంటేనండి, అంటే ఆమెలో నేను అదే చెప్తానండి, ఆమెలో అంటే మనము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి, ఒక సీన్ని 10 రకాలుగా ఎలా ఆలోచిస్తారో ఈమె కూడా ఆమె సీన్ని అన్ని క్యారెక్టర్స్కి లింక్ చేసి, ఆమె ఒక డైలాగ్ అన్ని క్యారెక్టర్స్ ఇంటర్లింక్ చేసి ఆ సిచ్యువేషన్కి అది కరెక్టా రాంగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని డౌట్లు మన మీద వేస్తారు, మనకే డౌట్లు వచ్చేస్తాయి. బట్ ఇంటెన్షన్ అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. మై కో రైటర్ ఈమె. ఆమె ఒక డైలాగ్ ఆమెది కాదు, అది సినిమాది. అద్భుతం అసలు. సో డెఫినెట్లీ డైరెక్టర్ పేషెన్స్ కి పరాకాష్ట, బట్ స్టిల్ దట్ విల్ బి ది బెస్ట్. వేరే లెవెల్ అండి. అంటే నన్ను అడుగుతున్నాను కదా, నన్ను అడిగితే అంటే ఇంకా తర్వాత ఎంతమందితో వర్క్ చేసినా కూడా ఎపిక్ అంతే, అర్థమవుతుంది.